అదముడైన రాజు జీవితం ఆయుష్ ఐశ్వర్యం అన్ని రక్తం అనే మాట నిజం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెగతెగక కారు నేరును నిజుడు చెప్పడిన యూరవిందము చెప్పడి కున్నట్టి యూర చూడగము సుమతి భావం ఓ మంచి బుద్ధి గలవాడ అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు ఎల్లప్పుడు ప్రవహించేనది మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు అని లేని ఊళ్ళను విమర్శించవచ్చు. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానంపు ప్రశ్నతో పెరుగు ప్రభావంపు ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా నలుగాళ్ళ మాట నాళ్ళ మాట భావం ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం ప్రవృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వల్లనే ఈ సమాజంలో మనుషుల్లో పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యమవుతుంది. చంపదగిన ఇంటి శత్రువు తన చేత దిక్కెవేడి కీడు చెయ్యరాదు తన మేలు చేసి పొమ్మనుటే చాలు ఈశ్వరాది రామ విడురవేమ భావం ఓవేమ చంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చెయ్యరాదు తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. మర్చిక లేని చోట అనుమానము వచ్చిన చోట మెండుగా ముచ్చితులున్న చోట గుణగోవిధులుండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండే నచ్చట మోసమంటూ సుగుణాకర పెమ్మయ సింగధీమని భావం లేని చోట సందేహం ఉన్న చోట చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుణం తెలుసుకునే పండితులు లేని చోట విద్యకు మెచ్చని చోట రాజు లేని చోట వివేకులు కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్ళకు హానియే కలుగుతుందని పెద్దలు చెబుతారు. నిజము మీద భూమి నిలబడి ఉండను సత్యవాకు వలన జగతి నడుచు సత్యమొకటి పాప సంహారము చేయు కాళికాంబ హంస కాళికాంబ భావం నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది. సత్యవాకు వలన జగతి నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. వరులే అని నరించిన నరవరయ ప్రియము తన మనము కనగగు వానరులకు నరిసేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెళ్ళని భావం గోరాజా ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయడమే అన్ని ధర్మ మార్గాలలో గొప్పది. నీతియే మూలము విద్యకు నీతియే పురుషార్థతత్వ వినాయకము నీతియే ముక్త ప్రీతియు నీతియుతుండెప్పుడందు నియత పరద్భుర్భావం విద్యకు నీతియే ఆధారం చతుర్విధ పురుషార్థతత్వాన్ని ధర్మం అర్థం కామం మోక్షం నిర్ణయించేది కూడా నీతియే సర్వభూతాలకు ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే. నీతిమంతుడైన వాడు ఎప్పుడు తనకు ప్రతిపది జ్ఞానాన్ని పొందుతాడు. చదువని వాడకు చదివిన సదసద్వివేక చతురత కలగం చదవగవలయును జనులకు చదివించదనానిరత చదువుము తండ్రి భావం చదవని వాడికి ఏమీ తెలియదు. చదువుకుంటే మంచి చెడులు రుచిపోగలిగిన వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నేను చదివిస్తాను నాయన చదువుకో అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చెప్పాడు. తరువుల తిరస్కల భారం గురుకరాంచు నింగి ప్రేలుచు అమృతం వేగుడు ఉద్గతులు వారు బుధులు సమృద్ధి చేత జగతిను ప్రకర్తలకు ఇది సహజ గుణము భావం చెట్లు నిండుగా రసమున్న పండ్ల బరువుతో వంగిపోతాయి. ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడుగా అనంతంబడి వర్షం ద్వారా ఇస్తాడు. నిజంగా సమర్థుండడం చేత పండితులైన వారు అహంకారం పొందరు. ఈ లోకంలో ఉపకారం చేసే వారికి అసహజ లక్షణం. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిస్తూ